లోపల సిఐ గారు ఉన్నారు, నేను వెళ్ళి మాట్లాడొస్తాను. మీరు కూర్చోండి అత్తయ్య. ఏఎస్ఐ, నువ్వు నన్నిక్కడికి ఒక ఏఎస్ఐ హోదాలో తీసుకొచ్చావు. నా అహం మీద దెబ్బ కొట్టావు. ఇక నన్ను అత్తయ్య అత్తయ్య అంటూ వరసలు పెట్టి పిలవకు. మణెమ్మ గారు అని పిలువు. అలాగే మణెమ్మ గారు, మీరు కూర్చోండి, నేను సిఐ గారిని కలిసొస్తాను. ఏం కేసు పెడతారో పెట్టుకోండి. ఈ కేసు నుంచి ఎలా బయటపడాలో ఈ మణెమ్మకు బాగా తెలుసు. కేసు లేకుండానే సిఐ గారితో మాట్లాడతాను. ఏ భయపడిపోతాననుకున్నావా? కేసులకి భయపడే రకం కాదు మణెమ్మ. ఆయన నేనేం తప్పు చేశానని నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు? మీ సిఐని పిలువు, ఆయనతోనే మాట్లాడతాను. గొడవ చేయకండి అత్తయ్య. ఏయ్, మళ్ళీ అత్తయ్య అంటావు? తప్పైంది మణెమ్మ గారు, మీరు గొడవ చేయకుండా ఉంటే నేను సిఐ గారితో ఏదో ఒక రకంగా కన్విన్స్ చేసి మిమ్మల్ని పంపించేస్తాను. అడ్డే, ఏం పోలీసులే మీరు? నేను అతనికి డబ్బిచ్చాను, వాటిని తిరిగి అడగడం తప్ప ఇంత ఘోరమా? ఫోన్ ఇవ్వండి. మే ఐ కమ్ ఇన్ సార్? ప్లీజ్ కమ్. కేకలు బాగానే వేస్తుంది. మణెమ్మ గారి పవర్ చూపిస్తుంది అనుకుంటా. సార్, ఆవిడకెవరో డబ్బులు ఇవ్వాలంట. గొడవ చేస్తుంటే వెళ్ళి మన కానిస్టేబుల్ మణెమ్మ గారితో మాట్లాడుతుంటే మణెమ్మ గారు గొడవ వద్దని నేను ఆపే ప్రయత్నం చేస్తే ఆవిడ నన్ను తోసేసింది. ఇప్పుడు ఏఎస్ఐగా మాట్లాడుతున్నావా, ఆవిడ కోడలుగా మాట్లాడుతున్నావా? నేను యూనిఫామ్లో ఉన్నాను సార్, ఏఎస్ఐగానే మాట్లాడుతున్నాను. అయిపోయే, తప్పు చేసింది తీసుకొచ్చావు, కూర్చోబెట్టావు. కాదు సార్, ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు కదా, ఆవిడకేదో వార్నింగ్ ఇచ్చి పంపించేయండి సార్. కంప్లైంట్ ఇవ్వలేదు అంటున్నావు కదా, ఎవరన్నా వచ్చి ఇస్తారేమో, కాసేపు వెయిట్ చేద్దాం. దేనికి అంత టెన్షన్ పడుతున్నావు? ఒకవేళ ఎవరూ కంప్లైంట్ ఇవ్వడానికి రాలేదు అనుకో, అప్పుడు చూద్దాం. పైగా నిన్ను తోసింది కదా, అది క్రైమే కదా. ఆవిడ్ని కాసేపు అలాగే కూర్చోబెట్టు. ఓకే సార్. మాట్లాడాను, ఏం కాదు, టెన్షన్ పడకండి. హై టెన్షన్ కరెంటు తీగలాంటిది. ఈ మణెమ్మ టెన్షన్ పడదు, టెన్షన్ పెడుతుంది. ఏమన్నాడు మీ సిఐ? వెళ్ళమన్నాడా? కూర్చోమన్నారు. మీ గౌరవం అర్థమైందిలే, నేను వెళ్తానని చెప్పు. కుదరదన్నారు. ఆయన అన్నాడా? అవకాశం వచ్చిందని ఇప్పుడు నువ్వే అంటున్నావా? మంజు, సార్ వస్తున్నాను. మంజు, ఆ కేసు విషయం ఏం చేసావు? అది సార్ ప్రాసెస్లో ఉంది సార్. ఓ సరే, నేను చెప్పినట్టు చెయ్యి. ఓకే సార్. యా. మణెమ్మ మార్నింగ్ ఎప్పుడో బయటికి వెళ్ళింది, ఇంతవరకు రాలేదు. పైగా ఫోన్ చేస్తే ఎత్తడం లేదు. ఏమై ఉంటుంది? నాన్నా, ఏమైనా టెన్షన్గా ఉన్నా? మీ అమ్మ మార్నింగ్ బయటికి వెళ్ళిందిరా, ఇప్పటి వరకు రాలేదు. ఎవరో డబ్బులు తీసుకొని ఇవ్వటం లేదంట, బస్సులకు వెళ్ళింది. వస్తుందిలే నాన్న, నువ్వేం టెన్షన్ పడకు. అది కాదురా, ఫోన్ చేస్తే లిఫ్ట్ కూడా చేయట్లేదు. అమ్మ వెళ్తే విషయం మామూలుగా ఉంటుందా? వాడిల్లు పీకి పందిరేసి వచ్చేస్తుంది. ఆ గొడవలో అమ్మకి ఫోన్ వచ్చిన సంగతి తెలుస్తుందో లేదో, లేకపోతే ఫోన్లో ఛార్జింగ్ ఉందో లేదో. అది కాదురా, ఛార్జింగ్ ఉంది, ఎందుకంటే ఫోన్ రింగ్ అవుతుంది. ఇప్పుడు చేయి నాన్న.
నా ఫోన్ ఎత్తండి ఏఎస్ఐ గారు. ఇప్పటికే చాలాసార్లు ఇంటి నుండి ఫోన్లు వస్తున్నాయి. సిఐ గారి పర్మిషన్ లేకుండా నేను ఎత్తకూడదు. ఒరే సత్య, ఒకవేళ డబ్బులు వసూలు చేసే దగ్గర ఏదైనా ప్రమాదం జరిగి ఉంటుందా? అదేం ఉండదు నాన్న, మీరు లేనిపోని ఆలోచనలతో వర్రీ కాకండి. ఏంటి ఏఎస్ఐ గారు, ఇంటి దగ్గర నుంచి ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నా నువ్వు చూస్తున్నావే తప్ప లిఫ్ట్ చేయడం లేదు. లిఫ్ట్ చెయ్యి అంటే సిఐ గారి పర్మిషన్ కావాలి అంటావా? ఇప్పుడు చెప్తున్నాను, ఎన్నిసార్లు ఫోన్ వచ్చినా నా ఫోన్ అస్సలు ఎత్తద్దు. నాన్న, నేను నా ఫ్రెండ్కి ఫోన్ చేస్తాను, ఉండు. నాకేంటి ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది? ఇంటి దగ్గర నుంచి మామయ్య ఫోన్ చేస్తున్నారు. ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఎంత టెన్షన్ పడతారు. నాన్న, ఫ్రెండ్ ఫోన్ పనిచేయడం లేదు. అమ్మ ఫోన్కి నేనే ట్రై చేస్తానుండు. చేయరా. హలో సత్య గారు. హలో మంజు, అమ్మ ఫోన్ నువ్వెత్తడం ఏంటి? అమ్మ నువ్వు ఒక దగ్గరే ఉన్నారా? అమ్మ అసలు ఫోన్ ఎత్తడం లేదు. ఏం ప్రాబ్లం లేదు కదా? ప్రాబ్లమే సత్య గారు. ఒరే సత్య, ఏం జరిగిందిరా? ప్రాబ్లం ఏంటి మంజు? అదే మణిమ గారిని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చాం. అసలు ఏమైందో చెప్పు మంజు. మణిమ గారు సత్య గారు. రేయ్ సత్య, మీ అమ్మగారి గురించి ఏమైనా తెలిసిందా? చెప్పరా సత్య. నానా, అది అమ్మని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారంట. ఏ ఏఎస్ఐ, నేను ఇక్కడున్నట్టు సత్యకెందుకు చెప్పావు? చెప్పు. నోరు మెదపేంటి? అసలు నీకు బుద్ధుందా? ఇంట్లోంచి ఫోన్ వస్తే ఎత్తద్దని చెప్పాను కదా, ఎత్తేసావు, మాట్లాడేశావు. ఏమనుకుంటున్నావు అసలు నీ గురించి?